నాన్న, ఈ నెల కూడా స్కూల్ ఫీజు కట్టలేదని టీచర్ అడిగారు. 10 ఏళ్ల కొడుకు చెప్పిన ఆ ఒక్క మాట విన్న వెంటనే రవి చేతిలో ఉన్న టీ గ్లాసు అలాగే ఆగిపోయింది. జేబులో చూసుకున్నాడు. కేవలం 120 రూపాయలు. ఇంటి అద్దె బాకీ, కరెంటు బిల్లు బాకీ, భార్య మందులు కొనాలి. పైగా 3 నెలలుగా సరైన పని లేదు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక రవి ఒక్కడే ఇంటి బయట మెట్ల మీద కూర్చున్నాడు. నేను నిజంగా ఓడిపోయానా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. కానీ అతనికి తెలియదు, మరుసటి రోజు అతను తీసుకున్న ఒక చిన్న నిర్ణయం కొన్ని నెలల్లోనే అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని. రవి ఒక చిన్న పట్టణంలో భార్య సుమ, కొడుకు కార్తీక్తో అద్దె ఇంట్లో ఉండేవాడు. అతను పెద్దగా చదువుకోలేదు, కానీ ఎలక్ట్రికల్ పనులు మాత్రం చాలా బాగా చేసేవాడు. ఇళ్లలో ఫ్యాన్లు, లైట్లు, స్విచ్ బోర్డులు రిపేర్ చేయడం, చిన్న చిన్న వైరింగ్ పనులు చేయటం అతని వృత్తి. ఒకరోజు 4-5 పనులు వచ్చేవి. కానీ కొంతకాలంగా కొత్త షాపులు రావడం, పరిచయాలు తగ్గిపోవడంతో అతనికి పని దొరకడం కష్టమైంది. ఉదయం టూల్ బ్యాగ్ పట్టుకుని బయటకు వెళ్ళి సాయంత్రం ఖాళీ చేతులతో ఇంటికి రావడం మొదలైంది. ఒకరోజు ఇంటి యజమాని వచ్చి, రవి, 2 నెలల అద్దె బాకీ ఉంది. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో అన్నాడు. రవి తలదించుకుని, ఇంకో వారం టైం ఇవ్వండి అన్నాడు. ఆ మాటలు లోపల నుంచి విన్న సుమ తన భర్త బాధను అర్థం చేసుకుంది. ఆ రాత్రి భోజనం చేస్తుండగా రవి, సుమా, నాకు చేత కావడం లేదేమో, ఏదైనా ఊరికి వెళ్ళి రోజువారీ కూలి పని చేసుకుంటాను అన్నాడు. సుమ ఒక్క క్షణం అతని వైపు చూసి, నీకు పని చేత కాక కాదు రవి, నీకు పని వచ్చని ఎక్కువ మందికి తెలియక. నువ్వు ఓడిపోలేదు, నిన్ను నువ్వు ఇంకా సరిగ్గా పరిచయం చేసుకోలేదు అంది. ఆ మాట రవి మనసులో ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం అతను పని కోసం వెళ్లకుండా ఒక చిన్న నోట్బుక్ తీసుకున్నాడు. తనకు తెలిసిన అపార్ట్మెంట్లు, షాపులు, ఇల్లు అన్నీ రాసుకున్నాడు. తన పాత కస్టమర్ల నంబర్లు వెతికాడు. ఒక్కొక్కరికి ఫోన్ చేసి, సార్, నేను రవి, ఎలక్ట్రీషియన్ని. ఇంట్లో ఏ చిన్న ఎలక్ట్రికల్ పని ఉన్నా నాకే చెప్పండి, వెంటనే వస్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. కొంతమంది ఫోన్ కట్ చేశారు, కొంతమంది అవసరం ఉంటే చెబుతామన్నారు. మొదటి రోజు ఒక్క పని కూడా రాలేదు. రెండో రోజు కూడా రాలేదు. అలా 3వ రోజు మధ్యాహ్నం ఒక వృద్ధుడు ఫోన్ చేసి, బాబూ, మా ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు, వస్తావా అన్నాడు. రవి వెంటనే వెళ్ళాడు. చిన్న సమస్యే, 10 నిమిషాల్లో సరిచేశాడు. ఆ వృద్ధుడు 300 రూపాయలు ఇచ్చాడు. రవి 200 మాత్రమే తీసుకుని, చిన్న పనే కదా సార్ అన్నాడు. అతని నిజాయితీ నచ్చిన ఆ వృద్ధుడు పక్కింటి వాళ్లకు రవి నెంబర్ ఇచ్చాడు. అక్కడి నుంచి చిన్న మార్పు మొదలయ్యింది. మరుసటి రోజు 2 పనులు వచ్చాయి. తర్వాత రోజు 3. కానీ రవి అక్కడితో ఆగలేదు. ప్రతి పని పూర్తయ్యాక, ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయండి, మీకు తెలిసిన వాళ్లకు కూడా నా నంబర్ ఇవ్వండి అని చెప్పేవాడు. తన ఫోన్లో వాట్సాప్ స్టేటస్లో హోమ్ ఎలక్ట్రికల్ రిపేర్స్, కాల్ రవి అని పెట్టాడు. కొడుకు కార్తీక్ ఒక చిన్న కాగితంపై రవి ఎలక్ట్రికల్ సర్వీస్ అని అందంగా రాసి ఇచ్చాడు. దాన్ని చూసిన రవి నవ్వుతూ, ఒకరోజు ఇదే పేరుతో చిన్న షాప్ పెడతాన్రా అన్నాడు. కార్తీక్ వెంటనే, చిన్న షాప్ కాదు నాన్న, పెద్ద షాప్ పెట్టాలి అన్నాడు. ఆ మాట విన్న రవి కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. అయితే జీవితం వెంటనే సులభం కాలేదు. ఒక వారం పనులు బాగా వచ్చి మరో వారం తగ్గిపోయేవి. ఒకరోజు బైక్ చెడిపోయింది. మరో రోజు ఒక కస్టమర్ డబ్బులు ఇవ్వకుండా వారం రోజులు తిప్పించాడు. అయినా ఈసారి రవి పాత రవిలా నిరాశపడి కూర్చోలేదు. పని లేని సమయంలో కొత్త విషయాలు నేర్చుకున్నాడు. ఇంట్లో ఇన్వర్టర్ సమస్యలు ఎలా సరిచేయాలి, చిన్న మోటార్లలో వచ్చే సాధారణ సమస్యలు ఏంటి, తనకు తెలిసిన సీనియర్ ఎలక్ట్రీషియన్ల దగ్గర అడిగి నేర్చుకున్నాడు. నాకు ఇది రాదు అనే మాటను నెమ్మదిగా తన జీవితం నుంచి తీసేశాడు. 6 నెలలు గడిచాయి. ఒకప్పుడు రోజంతా పని కోసం తిరిగిన రవికి ఇప్పుడు రోజుకు 5-6 కాల్స్ రావడం మొదలయ్యింది. అన్నింటికీ ఒక్కడే వెళ్ళలేక తనతో పాటు మరో యువకుడిని కూడా పనిలో పెట్టుకున్నాడు. కొంత డబ్బు దాచుకుని ఒక చిన్న షాప్ అద్దెకు తీసుకున్నాడు. షాప్కి బోర్డు పెట్టే రోజు కార్తీక్ని తీసుకెళ్లాడు. బోర్డుపై పెద్ద అక్షరాలతో రవి ఎలక్ట్రికల్ సర్వీసెస్ అని ఉంది. అది చూసిన కార్తీక్ ఆనందంగా, నాన్నా, నేను చెప్పాను కదా షాప్ పెడతావని అన్నాడు. రవి కొడుకును దగ్గరకు తీసుకుని, ఈ షాప్ మొదలైంది ఆ రోజు కాదు నాన్న,
నువ్వు స్కూల్ ఫీజు గురించి అడిగిన ఆ రాత్రే మొదలయ్యింది. ఎందుకంటే ఆ రోజు నేను 2 నిర్ణయాల్లో ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. నా పరిస్థితిని తిట్టుకుంటూ కూర్చోవడం లేదా నా పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించడం. నేను రెండోది ఎంచుకున్నాను అన్నాడు. మిత్రులారా, మన జీవితంలో కూడా కొన్ని రోజులు మన జేబు ఖాళీగా ఉండవచ్చు. అవకాశాలు కనిపించకపోవచ్చు. మనకంటే ముందుకు వెళ్ళిన వాళ్ళను చూసి నేను ఎందుకు ఇలా ఉన్నాను అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఓటమి అంటే కింద పడటం కాదు. కింద పడిన తర్వాత ఇక లేవను అని నిర్ణయించుకోవడమే అసలైన ఓటమి. రవి జీవితాన్ని మార్చింది అదృష్టం కాదు. అతనికి వచ్చిన మొదటి 300 రూపాయల పని కూడా కాదు. ఇక ఆగను అని అతను తీసుకున్న నిర్ణయం. ఈరోజు మీ జీవితం ఎంత కష్టంగా ఉన్నా ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టండి. ఫలితం వెంటనే రాకపోయినా కొనసాగించండి. ఎందుకంటే చిన్న అడుగులు ప్రతిరోజు పడుతుంటే ఒకరోజు వెనక్కి తిరిగి చూసేటప్పుడు మీరు ఎంత దూరం వచ్చారో మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మిత్రులారా, ఈ కథలో రవి జీవితాన్ని మార్చింది డబ్బు కాదు, అదృష్టము కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రయత్నం ఆపకూడదు అనే అతని నిర్ణయం. మన జీవితంలో కూడా ఓటములు వస్తాయి, అవకాశాలు దూరం అవుతాయి. ఒక్కసారి మన మీద మనకే నమ్మకం తగ్గుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఒకరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం మీ కథకు ముగింపు కాదు, రేపటి విజయానికి మొదటి పేజీ కావచ్చు. ఈ కథ మీ మనసుకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి హృదయాన్ని తాకే మోటివేషనల్ స్టోరీస్ కోసం పిఎం స్టోరీ టైమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధైర్యంగా ఉండండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ప్రయత్నం ఆపనంత వరకు మీరు ఓడిపోయినట్టు కాదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.